Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో మీ అందరికీ నేను రాఖీ పౌర్ణమి స్పెషల్ బ్యూటిఫుల్ డిఐవై క్యూట్ రాఖీ కమ్ ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఎలా చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నాను. ఈ రాఖీని ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నేను మౌల్డిట్లో ఉన్న రెజిన్ అండ్ అలాగే హార్డ్నర్ని రెండింటిని మిక్స్ చేసుకొని ఇలా ఒక డవ్ అయితే ఫామ్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసేసుకొని ఫస్ట్ దాన్ని మనం ఒక రెక్టాంగిల్ షేప్లో మౌల్డ్ చేసుకోవాలి. ఈ మౌల్డ్ డ్రై అవ్వకముందే మనం హోల్స్ పెట్టేసుకోవాలి. రాఖీ కాబట్టి థ్రెడ్ ఇన్సర్ట్ చేయాలి కదా, సో అందుకోసం నేను 2 సైడ్స్ కూడా ఇలా పెన్ హెల్ప్తో హోల్స్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక చిన్న లిడ్ తీసుకున్నాను సో దట్ అది కింద ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఉండడానికి. అండ్ దాంట్లో పౌడర్ వేసేసి దానిపైన ఇప్పుడు నేను ఈ రాఖీకి ఒక రెక్టాంగిల్ లాగా చేశాను కదా, అది ప్లేస్ చేసి దానిపైన ఇంకా నెక్స్ట్ డిజైనింగ్ మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక 2 సర్కిల్స్ లాగా చేసి ఈ రెక్టాంగిల్ పైన స్టిక్ చేస్తున్నాను. అవి మనకి బ్రదర్ అండ్ సిస్టర్ ఫేసెస్ అన్నమాట. అండ్ దెన్ క్యూట్ సిస్టర్కి 2 చిన్న చిన్న పిలకలు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక నీడిల్ హెల్ప్తో డీటెయిలింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఫేస్ డీటెయిలింగ్స్ అండ్ అలాగే హెయిర్ డీటెయిలింగ్స్ అన్నీ కూడా. అండ్ నేను ఒక చిన్న బాల్ లాగా చేసుకొని 2 ఫేసెస్కి కూడా నోస్ లాగా స్టిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ కింద రెక్టాంగిల్ పార్ట్ మీద నేను నీడిల్ హెల్ప్తోనే బ్రో లవ్ సిస్ అని చెప్పేసి రాస్తున్నాను. అండ్ దెన్ ఇదంతా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి కలరింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఫేస్ కోసం స్కిన్ కలర్ యూజ్ చేస్తున్నాను, ఫ్లెష్ టిన్ షేడ్. అండ్ నెక్స్ట్ కింద రెక్టాంగిల్ పార్ట్కి నేను ఆరెంజ్ షేడ్ కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు హెయిర్ కోసం నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే ఐస్కి కూడా. అండ్ నెక్స్ట్ పింక్ షేడ్తో మౌత్ కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 3D అవుట్లైనర్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హార్ట్ షేప్ కోసం రెడ్ కలర్ 3D అవుట్లైనర్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే బ్రోసెస్ కోసం నేను ఇక్కడ ఎల్లో కలర్ 3D అవుట్లైనర్ యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం రాఖీ లాగే కాదు, రాఖీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక మ్యాగ్నెట్ స్టిక్ చేసేసి బ్యాక్ సైడ్ దీన్ని మనం ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, గుర్తుగా కూడా ఉంటుంది. అండ్ మనం వేసుకున్న కలరింగ్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇక నేను వూలెన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ కూడా మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్ నుంచి థ్రెడ్ ఇన్సర్ట్ చేసేసి ఒక నాట్ వేసేసుకున్నామే. Finally we are done with our DIY Rakhi cum frizz magnet. Let's have a final look.
చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ డిఐవై క్యూట్ రాఖీ కమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఎలా చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ డిఐవై క్యూట్ రాఖీ కమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.